క్రీస్తునందు ప్రియమైన ఫేస్బుక్ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ మీద, మీ కుటుంబం మీద దేవుని యొక్క శాంతియు సమాధానం ఉండునుగాక. ఈరోజు మీ మధ్యకు ఒక అంశాన్ని నేను తీసుకుని వస్తున్నాను. ఆ అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి నామమున కూడుకొనుట. ఇది అంశం, ఈరోజు అంశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో ఇలాగన్నారు: ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకొందురో అక్కడ నేనును ఉండునని చెప్పాడు ఆయన. యేసు ప్రభు వారి నామమున ఎందుకు కూడుకుంటున్నారు సంఘస్థులు? యేసుక్రీస్తును ఆరాధించుటక, లేక యేసుక్రీస్తు నామమున తండ్రి యొద్ద ఏదైనా పొందుటక? బాగా గమనించాలి. ఈనాటి సంఘాల్లో ఈ మాట పదే పదే ఉపయోగిస్తున్నారు. ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి అక్కడ నీవును ఉండు అనగానే ఆయన దైవముగా, ఆరాధన యోగ్యుడుగా అక్కడ ఇద్దరు ముగ్గురు మధ్యలో ఉంటున్నాడన్న తప్పుడు వ్యాఖ్యానం అనేది క్రైస్తవంలో ఎక్కువగా ప్రాకిపోయింది, కొరుకు పుండు వలె. కానీ మీరు 18వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తున్నారు. ఏ విషయంలో ఏకీభవిస్తున్నారు? భూమి మీద ఒక విషయాన్ని బంధించుటకు, భూమి మీద ఒక విషయాన్ని విప్పుటకు వారు ఏకీభవిస్తున్నారు. ఎవరి నామమున ఏకీభవిస్తున్నారు? యేసుక్రీస్తు వారి నామమున ఏకీభవిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలో వారు ఏకీభవిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అధికారంలో ఏకీభవించినప్పుడు అక్కడ నేనును ఉందునని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు కూడా మనతోటి ఉండి మనం ఏదైతే బంధించాలనుకుంటున్నామో, ఏదైతే విప్పాలనుకుంటున్నామో ఆ ప్రార్థనలు ఆయన కూడా కలిసి ఏం చేస్తున్నాడు అంటే తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అది సందర్భం. కానీ క్రైస్తవం ఈ సందర్భాన్ని వేరే రకంగా తీసుకుని ఏం చేశారంటే ఆయన ఆరాధనకు వస్తున్నాడు సంఘంలోకి, ఆరాధనకు పొందుటకు వస్తున్నాడు సంఘంలోని, కానీ తప్పుడు వ్యాఖ్యానం అనేది క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. కాబట్టి ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు వారి నామమున కూడుకుంటే అక్కడ యేసు ప్రభు వారు కూడా వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బలముగా విజ్ఞాపన అనేది తండ్రి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి పరలోకమందున్న తండ్రి ద్వారాగా అది దొరుకుతుంది. వచనం అదే చెప్తుంది. మీరు 18వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదివితే పరలోకమందున తండ్రి వలన వారికి దొరుకును అని అంటున్నాడు. ఎందుకు? నా నామమున కూడుకుంటే తండ్రి దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. అంతేగాని యేసు ప్రభు వారిని ఆరాధించుటకు, లేక ఆయన ఆరాధనను పుచ్చుకున్నటకు వస్తున్నాడనో ఇవన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యానాలు. సరేనండి. ఈరోజు ఒక విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు కూడా వచ్చి తండ్రికి ఏం చెప్తారంటే విజ్ఞాపన చేస్తాడు. వాళ్ళతో కూడా తండ్రి వలన అది దొరుకుతుంది. ఎందుకంటే తన కుమారుడు అడిగితే ఆయన కాదట. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క మంచి వ్యాఖ్యానాన్ని ఈరోజు తెలుసుకున్నారు. మరొక సందర్భంలో మరొక విషయాన్ని గురించి మీతో మాట్లాడతాను. అంతవరకు సెలవు. నాకు వందనాలు తెలియజేస్తాను.